విషయంలో తొందరపాటు వద్దు అని చెప్పేసి హైకోర్టు చెప్పటం, కొప్పురావు రైతుల ఆగ్రహం, ఇంకా చాలా అంశాలు వీటన్నిటికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు సంపత్ రాజు గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్కారం సంపత్ రాజు గారు. అలాగే బాబు పాలూరు గారు, జనసేన స్టేట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్. ఇంకా పసుపులేటి సురేష్ వైసీపీ నుంచి, సింగళూరు వెంకటేష్ గారు అనలిస్ట్, వీరు కూడా జాయిన్ అవుతారు మరి కాసేపట్లో. ముందుగా నమస్కారం సంపత్ రాజు గారు. సో చాలా అంశాలు ఉన్నాయండి. అంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఇక మనకి రోజు ఏదో ఒక సంచలనం ఉండి తీరాల్సిందే అన్నట్టుగా నిన్నైతే దాదాపు 3-4 అంశాలు తెర మీదకి వచ్చినాయి. ఎందుకంటే మీ పార్టీ కార్యక్రమంలో భాగంగా మంత్రి అచ్చెన్నాయుడు గారు విజయనగరం జిల్లాలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు చేసిన వ్యాఖ్యలు, ఆడబిడ్డ పథకం కింద మనం అందరికీ ఇవ్వాలంటే ఆంధ్రాని అమ్మేయాలి అంటే ఆయన లైటర్ వీన్లో అన్నారు. ఇన్ఫ్యాక్ట్ మొత్తం శాంతం చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే ఈ మీన్ టు సే అది చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం, మేము నిధులు సమీకరించుకొని ముందుకెళ్తున్నాం అనే ఉద్దేశంతో అన్నారు. కానీ బట్ ఆ వ్యాఖ్యలు చాలా వైరల్ అయినాయి. ఒకసారి అది కూడా చూద్దాం. మన దగ్గర అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడారు ఒకసారి చూసి మీ దగ్గరకు వద్దాం. రైట్, మళ్ళీ చూద్దాం. అండ్ సంపత్ రాజు గారు ఏమంటారు దీనికి సంబంధించి? సంపత్ రాజు గారు వినిపిస్తుందా? మ్యూట్లో ఉన్నారండి, మీరు మ్యూట్లో ఉన్నారు. వినిపిస్తుందండి? ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు ఓకే. ఓకే. అందరికీ నమస్కారం. ఇక్కడ ఒక విషయం వసుదాన్ గారు, ఏదైతే ఒక ప్రభుత్వం ఒక స్కీమ్ తీసుకొచ్చిందో, ఏ ప్రభుత్వం వచ్చినా ఎన్నో కొన్ని స్కీములు తీసుకొస్తారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంచి స్కీమ్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే తల్లికి వందనమనో, లేకపోతే ఆడబిడ్డలకి ఇది నిధానం, లేకపోతే ఇంకోటి ఏదైనా మంచి స్కీమ్ తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్న పనే. అయితే ఇక్కడ దీనిలో ప్రతి స్కీమ్ ఇస్తా ఉన్నాం, ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కటి ఇప్పుడు దాకా ఏదైతే చెప్తామో అవన్నీ ఇస్తూ అచ్చెన్నాయుడు గారు ఒక మాట అడిగారు. అక్కడ ఎవరో ఒక వ్యక్తి వచ్చేసి ఆడబిడ్డ నిధి ఇవన్నీ ఎప్పుడు ఇస్తారు అన్నప్పుడు ఆయన జోవియల్ గా అన్న మాట ఏంటంటే, అమ్మా దిగాలంటే రాష్ట్రం అమ్మేయాలి, కానీ ఎటువంటి పరిస్థితుల్లో అవన్నీ కూడా చేస్తాం, మీకు ఇస్తాను, ఒక జోవియల్ గా అన్నమాట. కానీ మొన్ననే బడ్జెట్ కేటాయింపులో దానికి ఇంచుమించు 3,341 కోట్లు కేటాయించడం జరిగింది. అది కాకపోతే ఇంకొద్ది కూడా కేటాయిస్తామని చెప్పారు. అయితే దాని విధి విధానాలు ఇంకా రాలేదు, అవన్నీ వస్తాయి. ఎటువంటి పరిస్థితుల్లో ఏదైతే ప్రభుత్వం తీసుకుందో ప్రతి స్కీమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి మనం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా కొత్త స్కీములు తీసుకొస్తున్నారు, ప్రతి స్కీమ్ కూడా అందుబాటు చేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ వైఫల్యం, దాదాపు కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయడం అన్ని చూసాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఎక్కడ ఆగట్లేదు, సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగట్లేదు, కాకపోతే ఒక రోజు అటు ఇటు అవుతా ఉంది. అదేవిధంగా ఏదైతే అచ్చెన్నాయుడు గారు మాట్లాడారో ఆ వాక్యం తీసుకొని మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏదైతే ప్రభుత్వం తీసుకున్న స్కీమ్ అది ఇస్తుందా లేదా, ఎప్పుడు వస్తుందా అనే దాని గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం అండి. రైట్, ఒకసారి వారు ఏమన్నారో కూడా చూద్దామండి. వాళ్ళకి నెలకి 1500 అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి. ఇంకా ఆలోచన చేస్తుంది, అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి, ఎలాగా పథకం అమలు చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. అన్ని చేసాం, ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 1500 అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి. ఇంకా ఆలోచన చేస్తుంది. సో ఈ విషయంలో చూస్తున్నాం కదా బాబు పాలూరు గారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన చాలా లైటర్ వీన్లోనే మాట్లాడినట్టు అదేమి. అయితే ఒకటండి, 1 కోటి మంది దాకా లబ్ధిదారులు ఉంటారు మహిళలు. వాళ్ళు చెప్పారు కదా గవర్నమెంట్ స్పెసిఫిక్గా ఈ సర్టెన్ ఏజ్ గ్రూప్స్ మధ్య వాళ్ళకి అప్ టు 60 years అంటే బాలికల దగ్గర మహిళలు అప్ టు 60 years ఎంతమంది ఉంటే అంతమందికి 10. ఇప్పుడు వీళ్ళందరికీ ఇవ్వాలంటే దగ్గర 32,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించుకోవాలి. బట్ ఇప్పుడే సంపత్ రాజు గారు చెప్పారు 3,300 కోట్లు ఈ సంవత్సరానికి కేటాయించుకున్నామని. అంటే హస్తి మస్కాంతర భేదం ఉంది కదా, ఇది అడ్రస్ చేయడానికి నిధుల సమీకరణ ఏ రకంగా జరుగుతుంది అంటే మనం లెటస్ నాట్ టేక్ టూ సీరియస్ ఆయన చేసిన వ్యాఖ్యలు. ఆయన ఒక లైటర్ వీన్లో మాట్లాడింది, బట్ బడ్జెట్ అనేది సీరియస్ కన్సర్న్ కదా, అంత బడ్జెట్ కేటాయింపుకి మనకు అవకాశం ఉందా? సార్ గుడ్ మార్నింగ్ వాసుదేవన్ గారు, అలాగే ప్యానెల్ ఉన్న సభ్యులకి, మనం 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా. అచ్చెన్నాయుడు గారు
మా అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన మాటలు ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు కూడా ఆయన చాలా చిలిపిగా మాట్లాడుతుంటారు, సరదాగా మాట్లాడుతుంటారు జనాలతో ఇంటరాక్ట్ అయ్యే ప్రాసెస్ లో. ఆ వాళ్ళకి అర్థమయ్యే దీనిలో పద్ధతిలో చెప్పడానికి ప్రయత్నిస్తారు. అంటే ఆ స్కీమ్ అమలు చేయడానికి అదేదో చిన్న చితకా కాదు, వెంటనే ఈ రోజు అనుకుంటే రేపు అమలు చేసేయడానికి. దానికి చాలా బడ్జెట్ సమీకరణ కావాలి. ఆ, మనకు ఉన్న లోటు బడ్జెట్ లో చాలా కష్టమైన పరిస్థితిలో ఉంది. ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో రాష్ట్రం తాలూకు ఆర్థిక పరిస్థితులు చాలా దెబ్బతిన్నాయి. ఇప్పుడిప్పుడే మనం పుంజుకుంటున్నాం. ఒకవైపు ఆ అభివృద్ధి చేసుకుంటున్నాం, ఇంకోవైపు సంక్షేమ ఆ, వైపు అడుగులు వేస్తున్నాం. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా అమలు చేసుకుంటున్నాం. ఈ ఒక్క హామీ మాత్రమే మిగులుతుంది. దీన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము ఆ అన్ని విధాలుగా చూసుకొని అమలు చేస్తామని చెప్పి ఆయన చెప్పారు. ఆ వీడియోని ఏది ఆంధ్ర నమ్మేయాలన్నంత వరకే కట్ చేసుకొని వైసీపీ వాళ్ళు దాన్ని వైరల్ చేయడం చేశారు. అయితే ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి చేతుల్లో ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరి చేతుల్లో న్యూస్ ఛానల్ ఉన్నట్టే. సో ఆ ఫుల్ వీడియో ప్రజలందరికీ చేరింది. ఆయన ఏం చెప్పాలనుకున్నారో, ఆయన ఉద్దేశం ఏంటనేది తెలిసింది. అయితే మీరు అంటున్నట్టుగా ఇంత భారీ బడ్జెట్ సమీకరణ చేయాలంటే కనుక తప్పనిసరిగా మనకున్న లోటు బడ్జెట్ పరిస్థితుల్లో ఇది చాలా కష్టమైనది. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మంత్రివర్గం మొత్తం కూడా దీని మీద దృష్టి పెట్టి, ఎందుకంటే దాదాపు అన్ని పథకాలు కూడా అమలు చేయడం జరుగుతుంది. ఆగస్టు 15 ఇంకో 20 రోజుల్లో ఉచిత బస్సు కూడా మనకి స్టార్ట్ అవబోతుంది. అలాగే అన్నదాత సుఖీబాబు కూడా డిపాజిట్ చేస్తారు. సో ఈ ఒక్క స్కీమ్ ని విడిచిపెట్టే పరిస్థితి ఉండదు. తప్పనిసరిగా విడిచిపెడతారని కాదు సార్, ఆయన అన్న మాటలు కూడా మనం ఆయన హావభావాలను బట్టి ఏదో ఉద్దేశపూర్వకంగా అన్నవి కాదు, అదాటన అన్నదే కానీ. బట్ నేననేది బడ్జెటరీ కన్స్ట్రైంట్స్ ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు, ఎలా అడ్రస్ చేస్తారు అనేది. అదేనండి, ఇప్పుడు బడ్జెటరీ కన్స్ట్రైంట్స్ ని ఓవర్కమ్ చేయడానికే కదా ఇప్పుడు మనం పారిశ్రామిక అభివృద్ధి వైపు కానీ, లేకపోతే మరి ఆర్థిక సంస్కరణ తీసుకురావడం కోసం కానీ ప్రయత్నిస్తున్నారు. సో తప్పనిసరిగా వీటన్నిటిని కూడా ఓవర్కమ్ చేస్తూ, అలాగే కేంద్రం నుంచి కూడా తగిన సపోర్ట్ తీసుకుంటూ, ఎందుకంటే కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి తప్పనిసరిగా నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు మనకు సానుకూలంగా స్పందిస్తారు. మనకి సానుకూలంగా ఉండబోతుందండి. ఎందుకంటే ఈ రాష్ట్రం మొత్తం, దీని మొత్తాన్ని రాష్ట్రం ఒక్కటే మనం భరించాలంటే కనుక చాలా కష్టమైన పరిస్థితి. తప్పనిసరిగా కేంద్రం నుంచి కూడా సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు దాని మీద దృష్టి పెడతారు. ఈ స్కీమ్ డెఫినెట్ గా అమలు చేస్తారు. ఎందుకంటే పేద, బడుగు, బలహీన వర్గాల నుంచి ఎవరైతే మహిళలు ఉన్నారో 18 నుంచి 60 సంవత్సరాల లోపు, వాళ్ళకి శ్రీనిధి కింద తగిన ప్రోత్సాహం ప్రతి నెల కూడా వాళ్ళ వంట సరుకులు సరిపడే. ఎందుకంటే ఇప్పటికే ఉచిత గ్యాస్ ఇస్తున్నాం, అలాగే తల్లికి వందనం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. దానికి తోడు ఈ శ్రీనిధి కార్యక్రమం కానీ అమలు జరిగితే తప్పనిసరిగా వాళ్ళ కుటుంబాల్లో ఒక మంచి ఆనందకరమైన వాతావరణం చూడగలిగే ప్రభుత్వం అవుతుంది. వాళ్ళ మన్ననలను చూరగొనే ప్రభుత్వం అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు దీని మీద దృష్టి సారించి ఇది అమలు చేస్తారు. వెంకటేష్ గారు, మీరు ఎలా చూస్తున్నారు సార్? నేను జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ బడ్జెటరీ. ఆయన వ్యాఖ్యలు నీ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. బట్ 1 కోటి మంది మహిళలు దీని కింద లబ్ధిదారులు ఉన్నారని మనం కనుక చూస్తే శాసన మండలిలో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి గారు అడిగిన ప్రశ్నకి అప్పట్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు చెప్పారు, వీఆర్ పూలింగ్ అప్ ద ఫండ్స్ అని ఇన్ ది మంత్ ఆఫ్ మార్చ్ 14th ఆయన నాడు చెప్పారు. బట్ ఆవిడ అదే సందర్భంలో చెప్పింది ఏంటంటే 1 కోటి మంది దాకా లబ్ధిదారులు ఉన్నారు దీని కింద, ఈ పథకం కింద, ఆడబిడ్డ పథకం కింద. ఫ్రమ్ వేర్ యూ విల్ పూల్ అప్ ద ఫండ్స్ అని చెప్పేసి ఆవిడ అడిగారు. మేము కష్టపడుతున్నాం, తెస్తామని మాత్రమే చెప్పారు కానీ మరిన్ని డీటెయిల్స్ అయితే ఆ రోజు పొందుపరచలేదు. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి కూడా సరైన అంటే బడ్జెటరీ కన్స్ట్రెంట్స్కి సంబంధించి ఎలా ఓవర్కమ్ చేస్తున్నారనే దాని మీద ప్రభుత్వం ఏం మాట్లాడలేదు ఇంతవరకు. వెరీ గుడ్ మార్నింగ్ అండి మీకు, ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకి, 99 వీక్షకులకు కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు కావాల్సిన ఫండ్ వచ్చేసి 33,000 కోట్ల చిల్లర దాకా కావాల్సినటువంటి పరిస్థితి. బడ్జెట్లో 3,000 కోట్ల వరకు కేటాయించాము అని చెప్పేసి అని అంటున్నారు. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఈ ఫండ్ అలొకేషన్ లో లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీస రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కానీ, రాజకీయాలను ఫాలో అయిన వాళ్ళు కానీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఈరోజు రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి సూపర్ 6 హామీలకి ఎట్టి పరిస్థితుల్లోనూ సపోర్ట్ చేసే విధంగా లేదు. సపోర్ట్ చేసే విధంగా లేనప్పుడు ఈ సూపర్ 6 హామీలు ఇవ్వడమే తప్పు.
ఈ సూపర్ 6 హామీలు ఇచ్చిన తర్వాత నెరవేర్చడానికి రకరకాల మలుగులాలు పడుతూ ఉన్నారు. ఇప్పుడు ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులు చెప్పినట్టు అచ్చెన్నాయుడు గారు ఏదో తాత్కాలికంగా నామమాత్రంగా వ్యంగ్యంగా వ్యవహరించినటువంటి మాట ఏం కాదని, నిజంగా ఆడబిడ్డ నిధి అనేటువంటి ఈ స్కీమ్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెరవేర్చాలి అని అంటే ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ సపోర్ట్ చేసేటువంటి వ్యవహారం కాదు. ఎందుకంటే జిఎస్టి వసూళ్లలో సౌత్ ఇండియాలోనే లాస్ట్ పొజిషన్ లో ఉన్నాం మనం. రీసెంట్ గా కూడా మన ఆర్థిక మంత్రి ఎవరైతే ఉన్నారో ఈయన ఈ జిఎస్టి కమిషనర్స్ వీళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టి పన్ను వసూళ్ల మీద పూర్తిగా మీరు ఇంకా దీని మీద కేంద్రీకరించట్లేదు, మీరు ఇంకా పన్ను వసూళ్లు భారీ స్థాయిలో పెంచాలి అని చెప్పేసి అని వాళ్ళని కూడా మందలించినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నటువంటి వ్యవహారం. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వంకి అసలు చిత్తశుద్ధి ఉందా అనేది ఇక్కడ మనం ప్రశ్నించాలి. చిత్తశుద్ధి ఎందుకు ఉందా అని చెప్పేసి ఎందుకని మనం ప్రశ్నించాలి అని అంటే, ఇక్కడ 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, సుదీర్ఘమైనటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక పాలసీ మ్యాటర్ కానీ ఒక స్కీమ్ కానీ చెప్పారు అని అంటే అది ఖచ్చితంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధం లేకుండా ఆయన్ని వ్యక్తిగతంగా నమ్మి ఓట్లేసినటువంటి పరిస్థితి. దానికి పవన్ కళ్యాణ్ గారు వంతపాడినటువంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఈ రోజు బడ్జెట్ సరిపోవడం లేదు, ఆంధ్రాని అమ్మేయాలి అనేటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటిల్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి విషయం. ఏదో అపహాస్యంగానో హాస్యంగానో తీసుకునేటువంటి వ్యాఖ్యలు కాదు ఇవి. నిజంగా ఈ రోజు ఆర్థిక పరిస్థితిని రెప్లికాగా మనం అందరం చూడాలి. రెండోది, కూటమి ప్రభుత్వం సంపద సృష్టిస్తాము, జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడు కాబట్టి శ్రీలంక అవుద్ది లేకపోతే బంగ్లాదేశ్ అవుద్ది అని చెప్పేసి అని అధికారంలోకి వచ్చినటువంటి ఒక పరిస్థితి. అధికారంలోకి వచ్చి ఆల్మోస్ట్ 1.5 year కి దగ్గర అవుతున్నటువంటి పరిస్థితి. అధికారం ఏం 15 ఏళ్ళు ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ గారు. 15 ఏళ్ళు ఇంకా మనం కూటమితో వెళ్తున్నాం అన్నట్టుగా 15 ఏళ్ళు ఆయనకి అధికారం ఇవ్వలేదు. కేవలం 5 సంవత్సరాల అధికారంలో 1.5 year కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు కూడా ఇచ్చినటువంటి హామీలను అడిగితే అదిగో మేము ఉచిత సిలిండర్లు ఇస్తున్నాము అని అంటారు. ఉచిత సిలిండర్లు గత ఏడాదిలో 3 సిలిండర్లు ఇచ్చినటువంటి పరిస్థితి కాదు, ఈ ఏడాది ఇంకా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కాదు. ఈ రోజు కూడా రాజధాని రైతులకి ఈ రోజు కూడా కనీసం కౌలు పే చేయనటువంటి ప్రభుత్వం. ఒక పక్కన 30,000 కోట్ల అప్పులు తీసుకొచ్చాము, రాజధాని కడుతున్నాం అనేటువంటి ఒక పరిస్థితి. కానీ ఈ రోజు కూడా వాళ్ళకి కనీసం కౌలు ఇవ్వనటువంటి పరిస్థితి. గత ఆగస్టు 15కి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అని అన్నారు. ఎలక్షన్ల ముందు మీరు వాళ్ళు చేసినటువంటి క్యాంపెయిన్ చూసుకుంటే సార్, విజయవాడలో ఉన్న వాళ్ళు తిరుపతిలో మొక్కులు తీర్చుకోవాలన్నా, సింహాచలంలో మొక్కులు తీర్చుకోవాలన్నా ఆ చంద్రన్ వస్తాడు, మనందరం ఈ మొక్కులన్నీ తీర్చేసుకుందాం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడంగానే మీకు ఈ పథకం ఇస్తామని చెప్పేసి అని అన్నారు. గత ఆగస్టు 15 కన్నా ముందే ఆగస్టు 15కి ఇస్తామంటున్నారు. ఈ ఆగస్టు 15కి వచ్చింది, ఆ ఆగస్టు 15 పోయి. అలాగే ఆడబిడ్డ నిధి అనేది కూడా ఇలా వెనక్కి వెళ్ళడమే కానీ ప్రస్తుతం రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని దాన్ని సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి అయితే కాదు. దీన్ని ప్రజలకి డైరెక్ట్ గా చెప్పకుండా ముందుగా లీకులు ఇస్తున్నారని చెప్పేసి మాత్రం విశ్లేషించాలి. మరొక పక్క బీజేపీ నిమ్మక నీరెత్తినట్టు బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి 6 హామీల్ని అమలుపరచడంలో బీజేపీ ఎక్కడా కూడా కనపడట్లేదు. కూటమి ప్రభుత్వంలో కేవలం మంత్రివర్గాన్ని పంచుకోవడంలో, పదవులు పంచుకోవడంలో ఉన్న ఇంట్రెస్ట్ బీజేపీకి ఎక్కడా కూడా హామీలను అమలుపరచడంలో ఉన్నట్టు కనిపించడం లేదు. అఫ్ కోర్స్ వాళ్ళు ముందుగానే చెప్పారు ఈ సూపర్ 6 హామీలకి మాకేం సంబంధం లేదన్నట్టు. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వాళ్ళు 6 హామీలని పట్టుకోలేదు. బట్ ఏదైనప్పటికీ కూడా టెక్నికల్ గా కూటమిలో బీజేపీ వాళ్ళు కూడా భాగం కాబట్టి బీజేపీ వాళ్ళ వైపు నుంచి కూడా ఏదో ఫండ్స్ తీసుకొస్తామని అంటున్నారు. ఈ రోజు కూడా బీజేపీ ఈ 6 హామీలకు సంబంధించి ₹1 ఇచ్చిన పాపాన్ని పోల. ఏదైతే యాజ్ ప్రామిస్డ్ బై ది యాక్ట్ పోలవరానికి నిధులు ఇస్తున్నారు, అలాగే అమరావతికి నిధులు ఇస్తామని చెప్పేసి అని అంటున్నారు. ఈ రెండూ కాకుండా ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి విభజన హామీలకు సంబంధించినటువంటి ₹1 కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం అయితే కనిపించట్లేదు. మళ్ళీ ఆ సబ్జెక్ట్ లోకి వద్దాం. సింగులూరు ఒకసారి రాజు గారు, సంపత్ రాజు గారు ఒక్క నిమిషం వెంకటేష్ గారు ఏంటంటే ఏదో మాట్లాడుతున్నారు కానీ ఏదైతే అచ్చెన్నాయుడు గారు చెప్పారో
ఆ మాటల్ని మీలాంటి వాళ్ళు సీరియస్ గా తీసుకున్నట్లయితే ఏదైనా పథకం ఇవ్వాలంటే రాష్ట్రాన్ని నమ్మాలి. ఎందుకంటే చాలా జోవియల్ గా ఆడ మహిళలతో ఏదైతే ఆడ మహిళలతో ఉన్నారో మహిళల దగ్గర మాట్లాడిన మాటలు జోవియల్ గా తీసుకుంటే మీలాంటి వ్యక్తులు ఏదైతే సీరియస్ తీసుకున్నారో మీలాంటి వ్యక్తులు సీరియస్ గా తీసుకోవాల్సిన అది కాదండి. నిజంగా ఒక పథకం ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైసీపీ ప్రభుత్వం. ఏం ప్రభుత్వ కార్యాలయాలు అమ్మలేదా? ప్రభుత్వ స్థలాలు అమ్మలేదా? వైజాగ్ లో అమ్మలేదా? ఇలాంటి ఈ ప్రభుత్వం అమ్మదండి, ఎక్కడ అమ్మదు. ఆ ప్రభుత్వం అమ్మేసింది. రెండోది మీకు తెలుసో తెలీదో సోదరా, ఏదైతే ఈ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ గత ప్రభుత్వంలో మేము ఏదైతే హామీలు ఇచ్చా హామీలన్నీ చేశాం. సంపత్రాజు గారు ఒక్క నిమిషం వాసుదేవ్ గారు ఏదైతే చేశాం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అవి చేసేరా లేదా అనేది ఒకసారి మీలాంటి వ్యక్తులు కూడా ఆలోచించుకోవాలా. డిఎస్సి ఇస్తారు, జగన్మోహన్ రెడ్డి చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనుకున్నది చేయలేదు కాబట్టి పదకొండు ఇంకా జగన్మోహన్ రెడ్డి పదవి వేలాడాల్సిన పని లేదు. ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం వెంకటేష్ గారు ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి మాట్లాడాల్సినవి. వెంకటేష్ గారు మీరు వినాలి. ఎందుకంటే మీరు గతంలో మాట్లాడిన ఒక వాక్యం కూడా నాకు బాగా గుర్తుంది. జగన్మోహన్ రెడ్డి వస్తే లక్షలు వస్తారు, అదేమో లోకేష్ వచ్చేదానికి 40 మంది వచ్చేదానికి అని మాట్లాడిన వాక్యం. మీకు అంత ప్రేమ అభిమానం ఉంటే గతంలో మాట్లాడిన దాని కూడా నేను మాట్లాడుతున్నా అంత మించేయలేదు. సరే, వేరే సబ్జెక్ట్స్ ఉన్నాయి. సంపత్రాజు గారు సరే, ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. సంపత్రాజు గారు, వెంకటేష్ గారు మీరు ఆగండి, ఇంకా వేరే సబ్జెక్ట్స్ ఉన్నాయి మనం మాట్లాడాల్సినవి. ఒక నిమిషం. సంపత్రాజు గారు, ఈ కొప్పురావూరు రైతుల అభ్యంతరాలు వ్యవహారం మీరు చూశారు కదా నిన్న అక్కడికి వెళ్ళినప్పుడు. గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా కొప్పురావూరు అండి, గుంటూరు జిల్లా కొప్పురావూరు. రియల్ గా నాకు తెలియదండి వాసుదేవ్ గారు. రైల్వే లైన్ భూసేకరణకు సంబంధించి అభ్యంతరాలు, కొప్పురావూరు రైతులు అభ్యంతరం వ్యక్తం చేయడం రెండో విడత కాదు, అక్కడ రైల్వే లైన్ భూసేకరణకు సంబంధించి. అది నాకు తెలియదండి, సరిగ్గా తెలియదు. సరే, అది పక్కన పెడితే పోయిన దాని మీద తొందరపాటు చర్యలు వద్దని చెప్పేసి ఏపీ హైకోర్టు చెప్పడం, రప్పా వ్యాఖ్యలకు ఇస్తే ఎలాగో సరే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఎందుకు ఆ తొందరపాటు చర్యలు తీసుకోవాల్సినంత నెసిటీ ఏమొచ్చింది? అలాగే దాంతోపాటు మనం కనుక చూస్తే ఈ మధ్య రోజా గారు, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి వాగ్వివాదం కూడా. ఎందుకంటే ఇవే ఎక్కువ రౌండ్ అవుతున్నాయి. ఇంకా చాలా అంశాలు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉండగా ఇవే ఎందుకు ఎక్కువ రౌండ్ అవుతున్నాయి సార్? ఇక్కడ ఒక విషయం అండి, ప్రతిపక్ష పాత్రలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, మీకు ఒక మ్యాండేట్ ఇచ్చారు, అధికారానికి ఒక మ్యాండేట్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. ఇక్కడ మీరు మాట్లాడే మాటలు ఏదైతే ఉన్నాయో, రోజా గాని ఇంకోరు కానీ పేర్నాని కానీ ఎవరైనా కూడా ప్రభుత్వ విధానాలను ఎండబెట్టండి. ప్రభుత్వం తీసుకొచ్చేది ఇప్పుడు సోదరు వెంకటేష్ గారు చెప్పినట్టు, అయ్యా మేము గతంలో ఇవన్నీ చేసాం, లేకపోతే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయలేకపోతుంది, ఈ ప్రభుత్వం సరిగ్గా ఇవ్వలేదు, వచ్చి 15 నెలలు అయింది, ఈ పథకం ఇవ్వలేదు, ఈ పథకం, ఆ మాటలు ఎక్కడ మాట్లాడుతున్నారండి వాళ్ళు? అవేం లేదు. దాదాపు ఎక్కడ మీటింగ్ పెట్టినా కార్యకర్తలను రెచ్చగొట్టడం, లేకపోతే ఉసుగొల్పడం, లేకపోతే ఇంకొక విధ్వంసం చేయడం, ఈ కార్యక్రమాలు, లేకపోతే గాల్లో గెలిచారని చెప్పడం, ఇంకో దగ్గర ఆ మాటలు కూడా మనం మాట్లాడకూడలేండి, అసహ్యంగా ఉంటాయి. అలాంటి భాష వాళ్ళు మాట్లాడినప్పుడు ఏం చేద్దండి ప్రభుత్వాలు కానీ ఇంకోటి కానీ పోలీస్ వ్యవస్థ కానీ? మీరు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడే మాటలవే, లేకపోతే ఇంకో గురించి మాట్లాడే మాటలవే? ఇలాంటి వాటి మీద ప్రభుత్వం ఏం చేస్తుంది? సహజంగా తీసుకున్న నిర్ణయం కేసు తీసుకుంటుంది. వాళ్ళు పోయే ధోరణిలో వాళ్ళు పోతారు, న్యాయ వ్యవస్థ దగ్గరికి పోతారు, వాళ్ళు ఏదో తీసుకుంటారు. ఇక్కడ ఒక విషయం, మీకు ఏదైతే ప్రజలు ఇచ్చారో మ్యాండేట్, దాని ప్రకారంగా ప్రజల పక్షాన్ని మీరు నిలబడండి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ఏదైనా ఉంటే అక్కడ ఎక్కడ మాట్లాడుతున్నారు వాసుదేవ్ గారు? ఎవరు మాట్లాడలేదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడలేదు. అది బాధాకరం. రైట్. ఒకసారి రోజా గారు తర్వాత బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏం మాట్లాడారు చూసి మనం అది మళ్ళీ బాబు పాలూరు గారి దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే ఆవిడ పవన్ కళ్యాణ్ గారి పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. మీరు తెలుసుకోవాల్సింది, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తెలుసుకోవాలి. ఇప్పుడే అంటే హైదరాబాద్ కు పారిపోయే వాళ్ళు రేపు జగనన్న ప్రభుత్వం వస్తే వీళ్ళు హైదరాబాద్ కాదు అమెరికాకు పారిపోతారు. ఆ రోజు మిమ్మల్ని కాపాడటానికి ఎవ్వరూ ఉండరు. వీళ్ళని నమ్మకం ఈ రోజు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు టార్చర్ పెట్టినా, కేసులు పెట్టించినా, కొట్టినా
దానికి 100 రెట్లు మీకు వడ్డీతో కూడా తిరిగి ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడింది. ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రభుత్వం కాదని అడిగితే మనం చెప్పాలా, ప్రజలే డిసైడ్ చేయాలి. ఓ ప్రభుత్వం మంచి చేస్తున్నప్పుడు చెప్పకపోతే ఈ రఫా గాళ్ళంతా రోడ్లెక్కి మాట్లాడుతూ ఉంటే మనం అంతా ఎక్కడున్నామో అర్థం అవట్లే నాకు. ఇవాళ రోజే మాట్లాడుతూ ఉంది ఎమ్మెల్యే నా కొడుకులు అంట. అది ఆడదో మగదో ఎవరికి తెలియదు. అది మాట్లాడుతుంటే ఎమ్మెల్యే నా కొడుకులు అంటే జగన్ కూడా దాని కొడుకేనా అని అడుగుతూ ఉన్నాను నేను. మరి ఎమ్మెల్యే అంటే ఆయన కూడా ఎమ్మెల్యే కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యే కదా. ఆయన వయసు ఎంత, వీళ్ళ వయసు ఎంత, నా వయసు ఎంత, రోజా వయసు ఎంత? ఇలాంటి దురదృష్టకరమైన బూతులు కొంతమంది ఉసుకొల్పి. బాబు పాలూరు గారు చూశారు కదా, వాళ్ళిద్దరు మాట్లాడింది విన్నారు కదా. అంటే ఇన్ఫాక్ట్ ఇద్దరు వైపు నుంచి అభ్యంతరకర వ్యాఖ్యలే ఉన్నాయి అందులో. సార్ ఒకరు మాట్లాడిన తర్వాత ఇంకోరు మాట్లాడకుండా ఎలా ఉంటారు వాసుదేవ్ గారు? నేను అన్నాను ఇద్దరు అభ్యంతరకర వ్యాఖ్యలు అని అన్నానండి నేను. అదేనండి అదే. ఇప్పుడు రోజా గారు మాట్లాడే మాటలు ఏంటంటే, ఇప్పుడు వైసీపీ వాళ్ళందరూ ఒకటండి, తప్పులు చేస్తారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారు, తప్పుడు మాట్లాడతారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారు. రోజా గారిది ఏంటంటే చాలా డిఫరెంట్ కేసు. ఆవిడ ఎప్పుడు ఏడుస్తుందో, ఎప్పుడు నవ్వుతుందో, ఎప్పుడు చిరాకు పడుతుందో, ఎప్పుడు సెటైర్లు వేస్తుందో, ఆ సెటైర్లకు కూడా ఒక అర్థం పద్ధం ఉండాలి. ఆవిడకి ఎవరైనా ఏమనంటే మహిళలను చూడకుండా కించపరిచారు, మహిళలను చూడకుండా ఇలా మాట్లాడేశారు అని అంటారు. కానీ ఆవిడ మాత్రం ఈ ప్రపంచంలో ఉన్న ఏ ఒక్కరినైనా తన నోటికి వచ్చినట్టు, అంటే అడ్డు అదుపు ఉండదన్నమాట ఆ నోటికి. మహిళా సమాజం సిగ్గుపడే విధంగా మాట్లాడతారు. ఎమ్మెల్యే నా కొడుకులు, గాలి నా కొడుకులు ఏంటండి? అది మాట్లాడే విధానమా? ఒక మహిళ మాట్లాడాల్సిన మాట్లాడినవి దానికి కౌంటర్ గా ఆయన అన్నారు. అంటే ఒక మాట దొరికితే దొరలొచ్చు, అది ఇదేనా అనొచ్చు, కానీ కొడుకులు ఎలా అవుతారు? జగన్మోహన్ రెడ్డి తన కొడుక, చంద్రబాబు నాయుడు తన కొడుక, నేను తన కొడుకునా, నా వయసు ఏంటి, తన వయసు ఏంటి అని చెప్పే ఉద్దేశంలో చెప్పారండి. రోజా గారు ఈ రోజే కాదు, ఎప్పుడు కూడా అలాగే నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. ఇంకా పేరు నాని విషయం, తప్పు చేయడం ఎలా, మాట్లాడడం ఎలా, కార్యకర్తల నాయకులను రెచ్చగొట్టడం ఎలా, అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం ఎలా, రప్ప నరుకుతామని చెప్పి ఈవెన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా దానికి బాధ్యత వహించాలి. ఒక సమాజంలో, సభ్య సమాజంలో బతుకుతున్నప్పుడు, రాజకీయాల్లో ఉన్నప్పుడు, ఒక పార్టీకి మీరు ప్రతినిధులుగా ఉన్నప్పుడు మీ పార్టీ కార్యకర్తలను క్రమశిక్షణతో నడిపించాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. ఇదే మాటలు కానీ, ఇదే చర్యలు కానీ జనసేన పార్టీలో జరుగుంటే తక్షణమే సస్పెండ్ నోటీస్ వస్తుందండి. తక్షణమే ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా, ఇలాంటి పిచ్చి పిచ్చి చర్యలకు పాల్పడినా. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఏ రోజు కూడా ఏ ఒక్క కార్యకర్త మీద, ఏ నాయకుడి మీద ఆయన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు, కనీసం ఖండించిన దాఖలాలు లేవు. అందుకు ఈ రోజు జనం జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం చూసి భయపడుతున్నారు, వైసీపీ పార్టీని చూసి భయపడుతున్నారు. వీళ్ళు గూండాయిజం చెలరైపోతారు. గతంలో ఎవరు అడ్డు లేదని చెప్పి వాళ్ళు రెచ్చిపోయిన వాళ్ళు ఈ రోజు ప్రతిపక్షంలో కూర్చోబెట్టామనే కక్షతో, 11 సీట్లు కుదించామనే కక్షతో ప్రజల మీద కక్ష తీర్చుకుంటారని చెప్పి భయంతో ఈ రోజు ప్రజలు ఉన్నారండి. ఈ రోజు కూటమి ప్రభుత్వం బాధ్యతాయుతంగా నడుస్తుంది కాబట్టి సరే, ఒకవేళ కూటమి ప్రభుత్వం సరిగా చేయకపోయినా కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాల్సిన పరిస్థితిలోకి ప్రజల్ని నెట్టేస్తున్న పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం ఒకవేళ చేయకపోయినా అంటున్నానండి. ఈ రోజు బాగా చేస్తున్నారు కాబట్టి సరిపోయింది. ఒకవేళ బాగా చేయకపోయినా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకత్వం మళ్ళీ రాకూడదు అని చెప్పి ప్రజలు నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఈ రోజు ఉంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాట తిరిగాని రప్ప నరికితే తప్పేంటో అని అంటాడు ఏంటండి? సినిమాలకు ఉండి నిజ జీవితానికి పోలికి తీసుకొస్తాడు ఏంటండి? రోజా గారు ఇంకేదో పిచ్చి మాట్లాడుతున్నారు, ఆయన హైదరాబాద్ వెళ్ళిపోతున్నారని చెప్పి. ఆయన గత మనకి రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి ఆయన డిప్యూటీ సీఎం గా, అలాగే పంచాయతీరాజ్ మినిస్టర్ గా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ప్రొడ్యూసర్లు వాళ్ళందరూ ఆయన వెనక పరిగెట్టుకుని వచ్చి మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి, జనసేన పార్టీ ఆఫీస్ నుంచి కోతవేడు దూరంలో స్టూడియో కట్టారండి. కేవలం పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది ఉండకూడదు, ఆయన షెడ్యూల్లో ఎలాంటి మార్పులు ఉండకూడదు, ఆయన ప్రజల పరిపాలనలో నిమగ్నమై ఉంటారు కాబట్టి ఆయనకున్న ఫ్రీ టైంలో మనం షూటింగ్ చేసుకోవాలంటే ఆయన దగ్గరగా మనం ఉండాలని చెప్పి ఒకే ఉద్దేశంతో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ స్టూడియో కట్టారు. అక్కడ షూటింగ్ జరిగిందండి. ఆయన స్వయంగా చెప్పారు. అలాగే అక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా ఉంటారు. మీకు కూడా తెలిసే ఉంటుంది, మీరు కూడా ఛానల్ పరంగా చాలాసార్లు వెళ్ళి ఉంటారు, మీ ప్రతినిధులు కూడా. అంటే నోటికి ఏదొస్తుంది మాట్లాడిస్తే ప్రజలు తెలియదు అనుకుంటారండి. ఉదయం ఏదో మీటింగ్ కి లేకపోతే ఏదో రచ్చకి రప్ప మాట్లాడడానికి మన ఆంధ్రాకి వచ్చి సాయంత్రానికి బెంగళూరు పారిపోయేవాడు జగన్మోహన్ రెడ్డి.
తిరుపతికి పారిపోయేదాన్ని రోజా. నగరంలో ఎప్పుడు ఉంటున్నారు మీరు ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఎప్పుడైనా నగరంలో ఉన్నారా? తిరుపతి పరిగెట్టి పారిపోయేవారు మీరు, తిరుపతిలో ఉండేవారు మీరు. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళకి ఆస్తులు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ లేకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళిద్దరి మీద కంపేర్ తీసుకొస్తే ఈయన కష్టపడి సినిమా చేస్తేనే డబ్బులు వస్తాయండి. జగన్మోహన్ రెడ్డి లాగా లిక్కర్ బిజినెస్ లేదు, సిమెంట్ బిజినెస్ లేదు, దొంగ సాక్షి పేపర్ లేదు, దొంగ సాక్షి మీడియా లేదు, ఇవేవి లేవు ఆయనకి. ఇలాంటి వ్యాపారాలు లేవు. అండ్ ఆయన సినిమా ఎవరైనా చూడాలనుకుంటే లేకపోతే ఆయన అభిమాని అయితేనే చూస్తారు. ఎవరిని బలవంతంగా లాక్కొచ్చి థియేటర్లో కూర్చోబెట్టి సినిమా చూపించరు. బాబు గారు ఒకే ఒక ప్రశ్న, చెప్పండి, లిక్కర్ బిజినెస్ లో ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే ఇది సిమెంట్ అంటే వాళ్ళ కుటుంబ వ్యాపారం, సిమెంట్ అయితే వాళ్ళ కుటుంబ వ్యాపారం, మీరు చెప్పింది కరెక్టే. అంటే ఆయనకి ఏమన్నా ఇప్పుడు లిక్కర్ అనేది వాళ్ళ పార్టీ వ్యాపారం అండి, మీరు అంటుంది కరెక్టే. సిమెంట్ సాక్షి వీళ్ళ కుటుంబ వ్యాపారం అయితే లిక్కర్ అనేది వాళ్ళ పార్టీ వ్యాపారం. పెట్టుకున్నారా అని అడుగుతున్నాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముసుగులో సార్ అందరికీ తెలిసి విషయం, ప్రభుత్వం ముసుగులో ఏం దందా నడిపారు అనేది అన్ని బయటకు వస్తాయి. ఇప్పుడు 2014-19 మధ్య కూడా ఉన్నాయి, అవి కూడా బయటికి తీయాలి కదా. 2014-19 మధ్యలో ఉంటే మాట్లాడమనండి. ఆల్రెడీ కేసు ఉంది, దాని మీద కేసు ఉంది, కోర్టులో ఉంది, దాని మీద మాట్లాడాల్సింది మీరు, విచారణ ఎదుర్కోవాల్సింది మీరు. మీరు కాదు, నిందితులు ఎవరైతే వాళ్ళు. అదేనండి మేము కూడా కోరుకుంటుంది, అదే అంటున్నాను కదా. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తుంటే బలంగా కోరుకోండి, రెండు వైపులా ఎక్కడ తప్పు జరిగిందా బలంగా జనం ముందు పెట్టండి. నరికేస్తాం. 2014-19 మధ్య జనసేన పార్టీలో ఏదైనా మాట్లాడితే సాయంత్రానికి సస్పెండ్ చేస్తామని చెప్పేసి అని అంటున్నారు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే మాట్లాడారు కదా, వైసీపీ కొడుకులు ఎవరైతే వస్తారో రండ్రా చూసుకుందాం అని చెప్పేసి ఆయన పార్టీ ఆఫీస్ లో ఏం చేశారు? ఒక మాట మాట్లాడేటప్పుడు దానికి ముందు జరిగే మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత మాట్లాడిన దాన్ని ఎవరు కూడా కుటుంబ సభ్యుల గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన ఒళ్ళు మాట్లాడారు. దాన్ని రాష్ట్రంలో అసెంబ్లీలో ఉన్నటువంటి 163 మంది ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారితో ఆపాదించుకుంటే ఎలాగా? మొన్న ఈ మధ్య ఎక్కడో ఒక న్యూస్ ఛానల్లో రాజధాని రైతుల గురించి ఏదో మాట్లాడారు, దాని మీద కేసులు కట్టి అబాస్పాలైనటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఉంది. అలాగే ఇది కూడా ఇప్పుడు రోజా ఒక నోరు జారి ఒక మాట మాట్లాడిన మాట వాస్తవం, దీని సభ్య సమాజం అంతా కూడా ఖండించాలి. వాళ్ళకి వ్యక్తిగతంగా అక్కడ ఉన్నటువంటి నగర ఎమ్మెల్యేకి కానివ్వండి, ఆవిడకి కానీ ఏమైనా ఉంటే వాళ్ళిద్దరు ఇంటర్నల్ గా మాట్లాడుకోవాలి. అలాంటి వ్యవహారాలను తీసుకొచ్చి ఓపెన్ ప్లాట్ఫామ్ లో మాట్లాడటం తప్పు. దానికి ప్రతిస్పందనగా సీనియర్ పొలిటీషియన్ అయినటువంటి మిగతా వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు, లేదా నగర ఎమ్మెల్యే ఏం మాట్లాడాడు, ఆ తర్వాత దాన్ని ఎందుకు మీడియా హైలైట్ చేయదు? ఎందుకంటే ఇలాంటి జుగుప్సాకరమైన వాతావరణాన్ని, అది ఆడదో తెలియదు మగదో తెలియదు అని అంటే మరి దాన్ని ఏమనాలి? సభ్య సమాజం ఎక్కించుకుని ఊరంతా తిప్పాలా? సోకాల్డ్ ఎమ్మెల్యే గారిని బుద్ధి లేని మాటలు మాట్లాడతారు. రోజా మాట్లాడింది మరి దానిని ఏ రకంగా ఇలా కొంతమంది ఉన్నారు కదా, అంబట్రామ్ బాబు, వీళ్ళందరూ తీసుకొచ్చిన ఘనత ఇది, వీళ్ళందరూ తీసుకొచ్చిన వాతావరణం. హత్య చేశారన్నారు, మీరేం చేశారు? డ్రైవర్ ని పల్లకి ఎక్కించారా? మీరు కనీసం ఇంటికన్నా తీసుకురాలేదు, పక్క రాష్ట్రం తీసుకెళ్లి మురుక్కాలలో పడేసినటువంటి పరిస్థితి. దాని మీద పవన్ కళ్యాణ్ తెలుసు, ఈ వ్యవహారం అంతా పవన్ కళ్యాణ్ కి తెలుసు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ రోజు వరకు డిప్యూటీ సీఎం మాట్లాడాడు కదా. రెండోది డెప్యూటీ ఒకరేటి సంపత్రాజు గారు, లెట్ మీ ఫినిష్ ఫస్ట్. ఇక్కడ పగలు బ్రేక్ఫాస్ట్ హైదరాబాద్ లో, మధ్యాహ్నం లంచ్ ఆంధ్రప్రదేశ్ లో, మళ్ళీ రాత్రి డిన్నర్ హైదరాబాద్ లో చేస్తున్నటువంటి డిప్యూటీ సీఎం ప్రభుత్వం మరి ఆయన హైదరాబాద్, విజయవాడ కన్సెంట్ కార్యక్రమం మళ్ళీ హైదరాబాద్ జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి. ఇదంతా ఎవడి డబ్బు సార్? ఎవడి దీని గురించి మాట్లాడమంటున్నా. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్తాడో లేకపోతే బాంబే వెళ్తాడో, జగన్మోహన్ రెడ్డి సొంత ప్రభుత్వ డబ్బులు కాదు. ఈ రోజు మీరు ప్రభుత్వంలో ఉన్నారు,
ప్రజలకు అండగా ఉండాల్సినటువంటి డిప్యూటీ సీఎం హైదరాబాద్ లో మాట్లాడితే దాన్ని కూడా మీరు కాంట్రవర్సీ చేస్తే అసెంబ్లీకి రాని జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఎవడు వింటాడు చెప్పండి. మీకు ప్రశ్న వినకపోతే మంచిదే కదా. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే 11 మంది ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటారండి ప్రభుత్వం నుంచి. వెంకటేష్ గారు ఆగండి, ఆయన చెప్తున్నారు. సంపత్ రాజు గారు చెప్తున్నారు, ఆగండి ఒక నిమిషం. సంపత్ రాజు గారు మీకు ప్రశ్న అండి. సంపత్ రాజు గారు రోజా గారు మాట్లాడింది ఒక భానుప్రకాష్ రెడ్డి గారి గురించి మాట్లాడితే కూడా తప్పే, కానీ ఆమె అనేది భానుప్రకాష్ రెడ్డి గారు సోదర ఒక్క నిమిషం. ఇప్పుడే మనం మాట్లాడిన మాటలు విన్నాం, వాసుదేవన్ గారు మనకి వినిపించారు. ఈ తెలుగుదేశం పార్టీ ఈ జనసేన పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు గాలి నా కొడుకులు, గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు అని మాట్లాడింది. ఇంకెన్ని మనం మాట్లాడాలంటే అసహ్యంగా ఉంటది. మీ పార్టీలో వెంకటేష్ గారు మీ పార్టీలో అది కరెక్టేమో. రెండోది ఏదైతే బొల్శెట్టి గారు మాట్లాడారో, ఎందుకంటే ఒక మగవాళ్ళ గురించి ఒక ఆడది మాట్లాడితే ఈ సమర్థించేస్తారా ఏదంటే అది మాట్లాడితే, అందుకని ఆడదేనా అన్నాడు. రెండోది నిజంగా ఆడమనిషి అయితే జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లి పారిపోయే వ్యక్తి కాదు. మీరు పై పైన మేకప్లు చేయొద్దు అన్నమాట. ఇప్పుడు రోజా మాట్లాడిన ఎవరో సమర్థించట్లేదు, దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. రోజా మాట్లాడిన మాటలు సమర్థించట్లేదు. ఎట్ ద సేమ్ టైం మీరు పైకొత్తలొద్దు, అది ఆడదా మగదా అర్థం కాలేదని అంటున్నాడు. ఆడదో మగదో అర్థం కాకుండానే ఆవిడ పరిపాలన 5 ఏళ్ళు బతికాడా ఈ సోకాల్డ్ ఎమ్మెల్యే? 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు 2.5 సంవత్సరాలు మంత్రిగా చేసినటువంటి ఆయన కంప్లీట్ చేయండి. వెంకటేష్ గారు సంపత్ రాజు గారిని కంప్లీట్ చేయండి. వెంకటేష్ గారు మీరు కొద్దిసేపు ఆగండి. మీ నాయకుడి గురించి మాట్లాడితే మీకు రోషం పుచ్చుకోవాల్సిన ఒక్క నిమిషం ఆగండి. అరే ఒక్క నిమిషం వినండి. ఆ మాట్లాడిన మాటలనే మాట్లాడుతున్నా, నేనేం ఎక్కువ మాట్లాడట్లా. మీరు పేస్ట్ చేస్తున్నారు ఆ మాట్లాడిన మాటలు. నిజంగా ఒక ఆడదైతే ఆడదాని కోసం మాట్లాడమనండి. సొంత చెల్లి, మీ నాయకుడి చెల్లి రోడ్ల మీదకి వచ్చి మాకు అన్యాయం జరిగిందని మాట్లాడుతుంటే ఆ పక్షాన్ని మాట్లాడమనండి. పోయి ఏం మాట్లాడతారు మీరు? రెండోది ఇంకొక విషయం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సొంత చెల్లి కాదు, వెంకటేష్ గారు వినాలి. రాష్ట్ర ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీకి షర్మిలారెడ్డి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒప్పుకున్నా లేకపోయినా ఆయన కంప్లీట్ చేయండి. వెంకటేష్ గారు ఆయన కంప్లీట్ చేయండి. కుటుంబ సభ్యులు లేకపోతే ఇలాగే ఆయన కంప్లీట్ చేయండి. లెట్ హిమ్ కంప్లీట్. వినండి. కుటుంబ సభ్యులు ఈదులోకి వచ్చేసారు, వాళ్ళేనో మేమేం మాట్లాడలేదు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా కిరీటం పెట్టారు కుటుంబ సభ్యులకి. సాక్షాత్తు హరికృష్ణ గారిని మెడపట్టుకుని బయటకు గెంటాడు, ఎన్టీఆర్ ని సస్పెండ్ చేశాడు, లక్ష్మీపార్వతి గారికి ఈ రోజు వరకు కుటుంబంలో గుర్తింపు లేదు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీలో నందమూరి కుటుంబానికి జరిగిన అవమానాలు కాదా? వెంకటేష్ గారు మ్యూట్ చేయండి. వెంకటేష్ గారు మీ నాయకుడి గురించి, మీ నాయకుడు ఇంట్లో చరిత్ర గురించి మీరు మాట్లాడొద్దండి. వాళ్ళే రోడ్లోకి వచ్చి మాట్లాడి మేము మాట్లాడట్లా. మీకు ఇంకా మాట్లాడద్దు. మీ గతం అంటే వరస్ట్. మీ గతం తెలుగుదేశం పార్టీ జామాత దశమగ్రహం వినిపించమంటారా? వెంకటేష్ గారు ఆయన మాట్లాడండి. వెంకటేష్ గారు లెట్ హిమ్ కంప్లీట్ ఫస్ట్, తర్వాత మీరు మాట్లాడండి. లెట్ హిమ్ కంప్లీట్ ఫస్ట్. సార్ రాజు గారు మీరు మాట్లాడండి. వెంకటేష్ గారు మీకు రోషం పుచ్చుకొస్తుంది. మీ నాయకుడి మీద మీరు మాట్లాడితే మీకు భలే రోషం. ఒక్కరిచి వినండి. మీకు గతంలో మీరు మాట్లాడిన భాషకి, మీరు ప్రవర్తించిన విధానానికి ప్రజలు ఏ విధంగా మ్యాండేట్ ఇచ్చారో ఇంకా మనకి బుద్ధి రాకుండా అదే భాష మాట్లాడతాం, అదే ప్రవర్తన చేస్తాం అని చెప్పేసి మీరు ప్రవర్తించే విధానం బాగాలేదు. వెంకటేష్ గారు మీ నాయకుడికి చెప్పండి, అయ్యా నేను మాట్లాడితే చెప్తా కొట్టేదంటున్నారు బయట జనం. మీరు మాట్లాడద్దు, మేము మాట్లాడద్దు, ఇది కరెక్ట్ కాదు, ప్రజల పక్షాన్ని మాట్లాడదాం అని చెప్పండి. వెంకటేష్ గారు మీరు ఏం మాట్లాడతారు? జిఎస్టీ వసూలు గురించి మాట్లాడతారు, జిఎస్టీ వసూలు గురించి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడి ఫైనాన్స్ మినిస్టర్ ఈ రోజు ఏపీ మొత్తం మీద, దేశం మొత్తం మీద 2వ స్థానంలో ఇంకా మొదటి స్థానానికి వాళ్ళు ఇంకా వసూలు చేయాలని చెప్పేసి ఆ రోజు మాట్లాడితే దాన్ని ఇక్కడ మీరు తీసుకొస్తారు ఎందుకు? రెండోది ఇంకొక విషయం మీకు తెలుసో తెలీదో, వాసుదేవన్ గారు ఇక్కడ నేను ఒక కీలకమైన వ్యక్తితో మాట్లాడాను. కీలకమైన వ్యక్తి ప్రభుత్వంలో అధికారం ఉన్నటువంటి కీలకమైన వ్యక్తి.
వీళ్ళు ఏం చేశారంటే వాసుదేవ్ గారు, మనకి ఏదైనా కేంద్ర ప్రభుత్వం ఒక పథకం వేస్తుంది, ఒక రెవెన్యూ మీదో లేకపోతే జనరల్ మీదో దేని మీద వేస్తుంది. దానికి మనం ఏదైతే దానిలో అకౌంట్ లో ఒక 3,000 కోట్లు ఉంటే వాళ్ళు ఇంకో 10,000 కోట్లు 20,000 కోట్లు ఇస్తారు. అకౌంట్స్ దీనిలో డైవర్ట్ చేస్తారు. ఆ డబ్బులు రావడంతో ఇది ఉండదు. ఈ విధమైన వాతావరణంలో గల్లా పెట్టి మొత్తం ఖాళీ చేసి గందరగోళ పరిస్థితుల్లో దేనిలోనూ డబ్బులు లేకుండా చేసిన దానివల్ల వీళ్ళు అన్ని దాన్ని సర్దుబాటు చేసుకుంటూ అవన్నీ చేసుకుంటూ అదేవిధంగా రెవెన్యూ పెంచుకుంటూ ఏ విధమైన సంపాదన తీసుకోవాలని చెప్తూ ఈ ప్రభుత్వం ఏదైతే పథకాలు ఇచ్చిందో ఆ పథకాలన్నీ చేయడానికి రెడీగా ఉన్నాం. మీకు ఎందుకు గెలుచుకుంటున్నారు? మీరు అన్ని ఇస్తారు, మీకు అన్ని ఇస్తారు. మీరు చెప్పినట్టు మోసపూరిత వాగ్దానాలు ఇక్కడ ఎవరు చేయరు. మీ నాయకుడు చెప్పినట్టు మద్యపాన నిషేధం, డిఎస్సి ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పి ఏం చెప్పట్లా. ఏదైతే చెప్పామో అన్ని చేస్తాం. ఒక రోజు లేటు, ఈ లేటు కారణం మీరు ప్రవర్తించిన విధానం, మీరు తీసుకొచ్చిన విధ్వంసం కారణం, అంత మించి ఏం లేదు. మీరు ఏదైనా చేతన అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మంచి కాదు, అందరికీ కాదు ఆయన చెప్పనిచ్చింది ఆయన మాట్లాడియండి. ఇప్పుడు ఆయన చాలా విషయాలు మాట్లాడిన తర్వాత మీరు ఆయన మాట్లాడారు. ఇప్పుడు మీరు మాట్లాడండి. ఆయన అంటే మిమ్మల్ని ఏం మాట్లాడద్దు అంట్లా. జస్ట్ హీ వాంట్స్ టు కంప్లీట్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కుటుంబం జగన్మోహన్ రెడ్డి కుటుంబం గురించి మాట్లాడుతున్నారు. నేనేం మాట్లాడుతున్నానంటే 90s లో తెలుగుదేశం పార్టీ నుంచి బహిష్కరణకు గురైనటువంటి నందమూరి కుటుంబాల గురించి మాట్లాడదామా అంటున్నారు. షర్మిలా గురించి మాట్లాడింది ఎవరు? జర్నలిస్టులు కదా మాట్లాడింది. షర్మిల వీధుల్లోకి వచ్చింది, షర్మిల పక్షాన రోజా పోయి మాట్లాడమని చెప్తున్నా. హరికృష్ణని ఎందుకు బయటికి పంపారు? నేను సంపత్ రాజు గారు నేను మాట్లాడితే నేను నోరిస్తే వెంకటేష్ గారు మీరు తట్టుకోలేరు. మీరు 100 కోట్లతో ప్రభుత్వాన్ని అప్పజెప్పేటువంటి పరిస్థితి కాదా? 2019లో సంపత్ రాజు గారు 1,00,00,000 కోట్ల నిధులతో ఇచ్చావా ప్రభుత్వాన్ని? నువ్వు 20,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తో ప్రభుత్వాన్ని ఇచ్చి ఒక కొత్త ముఖ్యమంత్రికి ఇచ్చి పారిపోయినటువంటి ముఖ్యమంత్రి కాదా మీరు? ఎందుకు మాట్లాడతారు? మీరేదో రిజర్వ్ ఇచ్చి వెళ్ళినట్టు మాట్లాడతారు ఏంటండి? మీరు రిజర్వ్ ఇచ్చి వెళ్ళారా జగన్మోహన్ రెడ్డికి? ఆ రోజు ఆర్థిక మంత్రి బయటకు వచ్చి ఈ ప్రభుత్వాన్ని నడపాలంటే చంద్రబాబు నాయుడు తప్ప వేరే వాళ్ళకి దిక్కు లేదు, ఈ రాష్ట్రానికి కూడా పొట్టదు అని చెప్పినటువంటి మాట, ఈనాడులో కథనాలుగా ప్రకటించినటువంటి మాట నిజం కాదా? ఆగండి వెంకటేష్ గారు, ఫైనల్ గా ఆయన కంక్లూడ్ చేస్తారు. ఒకే ఒక మాట అన్నారు, టైం కూడా సబ్జెక్టే మాట్లాడతాం. రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం గురించే మాట్లాడుతున్నారు, కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతున్నా. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే ముందు 2003, 2004, 2005 జగన్మోహన్ రెడ్డి గారిది ఐటీ రిటర్న్స్ మీరు కానీ చూసుకుంటే 7 లక్షల రూపాయల కంటే ఎక్కువ లేదు. అంటే నాలాంటి ఒక చిన్న వ్యాపారస్తుడి కూడా ఆ రోజు 8 లక్షల రూపాయలు ఐటీ రిటర్న్స్ అయితే, దాని తర్వాత సంవత్సరానికే అడ్వాన్స్ ట్యాక్స్ 1,000 కోట్లు కట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఎక్కడి నుంచి ఈ సంపాదన వచ్చిందని బ్రిటిష్ పార్లమెంట్ లో కౌన్సిల్ లో కథను చెప్పాడయ్యా. ఒక్క నిమిషం ఏంటండి, మీరు అలా లక్షల కోట్లతో మీరు టీవీలు, పేపర్లు, చెదారం, సిమెంట్లు అన్ని పెట్టుకొని రైట్ అండి, we will discuss on this sometime later on. ఎందుకంటే వాస్ట్ సబ్జెక్ట్, టైం కూడా అయిపోయింది. థ్యాంక్ యూ వెంకటేష్ గారు, సంపత్ రాజు గారు, అలాగే బాబు పాలూరు గారు, అందరికీ ధన్యవాదాలు. తప్పనిసరిగా ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడదాం ఇంకోసారి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, మంత్రి అచ్చెన్నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. లైటర్ వీల్లో ఆయన మాట్లాడినప్పటికీ దాని వెనకాల ఇప్పుడు బడ్జెటరీ కన్స్ట్రెయింట్స్ అంటే ఎలా ఉండబోతున్నాయి, ఎలా ఉంటున్నాయి అనే దాని మీద అయితే క్లియర్ కట్ లెక్కలు వచ్చేసినాయి. మరి గవర్నమెంట్ దీన్ని ఎలా అడ్రస్ చేస్తుంది, అలాగే ఈ నోరు పారేసుకోవటం విషయంలో నాయకులు ఎలా తొందరపడుతున్నారు, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ నోరు పారేసుకోవటం అనేది చాలా దూరం తీసుకెళ్తుంది. అనవసరం, ఇలాంటి ఎవరు చేసినా అనవసరం. ఏ పార్టీ నుంచి ఎంత సీనియర్ నాయకులు, ఎంత సెలబ్రిటీ స్టేటస్ ఉన్న నాయకులు చేసినా కూడా ఇది అభ్యంతరకరమే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.